హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ హోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ సిరీస్ 105. ఈ సిరీస్లో భాగంగా మరికొంచెం సరదాగా ఉంటాయి. చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఏమండి, పెళ్ళైన కొత్తల్లో నన్ను స్వీటీ, మిల్కీ, రోజీ, లవ్లీ అంటూ ప్రేమగా పిలిచేవారు కదా, ఇప్పుడేంటి ఏమే ఒసేయ్ అంటూ పిలుస్తున్నారు? ముక్కు చీదుకుంటూ అడిగింది కాంతం. చూడు కాంతం, పాలు, ఫ్రూట్సు, స్వీట్సు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి చెప్పు, తీరిగ్గా చెప్పాడు రాజా. రోజు మ్యాగీ పెట్టి చంపేస్తుంది కోర్టుకు భర్త మొర. చివరికి భర్త, ఈరోజు వంట ఏం చేసావోయ్? భార్య, మ్యాగీ రైస్, మ్యాగీ ఫ్రై, మ్యాగీ పులుసు. భర్త, ఉదయాన్నే కదా మ్యాగీ ఇడ్లీ పెట్టావు, మళ్ళీ ఇవన్నీ ఏమిటి? భార్య, నాకు మ్యాగీ తప్ప ఏది వండడం రాదు. భర్త, మా అమ్మాయి 2 నిమిషాల్లో టేస్టీ ఫుడ్ వండేస్తుందని మీ వాళ్ళు చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. సెల్ ఫోన్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి సరిపోయింది. అదే పెట్రోలు, డీజిల్తో అయి ఉంటే ఇప్పటికే సగం జనాభా రోడ్డు పాలయ్యేవారు. కిమనకుండా నా వెనకే కూర్చున్న వారికి ₹1,00,000 ప్రకటించాడు ఒక పైలట్. ఆ సవాలుకు సిద్ధపడిందో కుర్రజంట. హెలికాప్టర్ ఎగిరింది. గిరగిరా గాల్లో గింగిరాలు తిరిగింది. అయినా వెనక సీట్లోంచి సౌండ్ లేదు. చివరికి పైలట్కి విసుగు పుట్టి వాహనాన్ని నేల మీదకి దింపాడు. వెనక్కి తిరిగి చూస్తే భర్త ఒకడే ఉన్నాడు. అయ్యయ్యో, మీ ఆవిడేది అని కంగారుగా అడిగాడు పైలట్. ఇందాకే పడిపోయింది, అరిస్తే పందెం ఓడిపోతామని అలాగే కూర్చుండిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. నేటి కోడల నినాదం, అత్తయ్య మీరు నా బిడ్డను ఆడించండి, నేను మీ కొడుకును ఆటాడిస్తాను. ఒకరోజు దేవుడు నన్ను పరీక్షించాలి అని అనుకొని నా జ్ఞాపకాలన్నిటినీ తీసేశాడు. ఆ తర్వాత నన్ను నీకు ఏమైనా గుర్తున్నాయని అడిగాడు. అప్పుడు నేను నా భార్య పేరు చెప్పాను. అప్పుడు దేవుడు నవ్వుకొని వైరస్ని ఎప్పటికీ తీసివేయలేం అని వెళ్ళిపోయాడు. అమ్మను మరవలేం, అంబికాను మరవలేం. రీమిక్స్. పానీపూరిని మరవలేం, పక్కింటి పూరిని మరవలేం. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు. దెయ్యం అన్ని చోట్ల ఉండలేక పెళ్ళాన్ని సృష్టించింది. ప్రపంచంలో గొప్ప సింగర్ ఎవరంటే దోమ. తన పాట నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొడతారు కాబట్టి. భర్త భార్య కాంతంతో, నీకు మాంసాహారం ఇష్టమా లేక శాకాహారం ఇష్టమా? నాకు ముత్యాల హారం, రత్నాల హారం, ఇంకా వజ్రాల హారం కూడా ఎంతో ఇష్టం. కుక్క బాధ. సండే త్వరగా లేచి చావరే, చికెన్ ఎప్పుడు తేవాలి, ఎప్పుడు వండి చావాలి. ఆదివారం పూట కుక్కలు నిజంగా ఇలా ఆలోచిస్తాయేమో. హ్యాపీ సండే. రాము. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే ఏం వరం కోరుకుంటావు రోజా? రోజా, 7 జన్మలు మీరే నా భర్తగా ఉండాలని కోరుకుంటాను. మరి మీరు? రాము, ఇదే 7వ జన్మ కావాలని కోరుకుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.